నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ పెన్షనర్లకు డీఆర్ చెల్లింపుల తాజా సమాచారం గురించి వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ముందుగా రాష్ట్ర ప్రభుత్వము గత కొన్ని సంవత్సరాలుగా ఈ చెల్లింపులు ఏవైతే ఉన్నాయో వాటిని పెండింగ్‌లో పెట్టేసిందనమాట. అరియర్స్‌నైతే. సో, బకాయిలు మళ్ళీ ఎందుకు చెల్లించలేదు? సో, బకాయిలు చెల్లించే మార్గం ఏంటి? ఈ డీఆర్ చెల్లింపులు ఎప్పుడు ఏమిటనేది ఇప్పుడు తెలుసుకుందాము. ఆర్థిక సంక్షోభంలో సర్కారు పెన్షన్ భారం మరింత పెరుగుతుండడంగా రిటైర్మెంట్ బెనిఫిట్‌ల కుదింపు అంటే ఆర్థిక భారం అన్నమాట. ఉద్యోగ విరమణ భారం సమర్థంగా నిర్వహించలేక సర్కార్ తడబడుతోంది అనేది చెప్తున్నారు. సో, రాష్ట్రంలో ఉద్యోగ విరమణ పొందిన వారికి పెన్షన్ మరియు ఇతర రిటైర్మెంట్ బెనిఫిట్లు సకాలంలో చెల్లించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. పెన్షన్ మరియు రిటైర్మెంట్ బెనిఫిట్ల చెల్లింపులు ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉండడంతో ప్రభుత్వం ఆర్థికంగా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటుంది. ఆర్థిక నిపుణుల అంచనా ప్రకారం ఈ విభాగంలో ప్రతి ఏడాది కనీసం 15,000 కోట్ల రూపాయలను నుంచి 16,000 కోట్ల రూపాయల వరకు అయితే అవసరమవుతాయి. ఇక 2014, 15 ఆర్థిక సంవత్సరంలో 4,210 కోట్లుగా ఉన్న పెన్షన్ వ్యయం అది 2023, 24 నాటికి భారీగా పెరిగి 13,000 కోట్లకు అయితే చేరుకుంది. రానున్న 5 ఏళ్లలో ఈ వ్యయం మరింత పెరిగే అవకాశం ఉందని ఆర్థిక శాఖ అంచనా వేస్తోంది. 2024, 25 రిటైర్మెంట్ బెనిఫిట్ల కోసం 11,641 కోట్ల రూపాయలు బడ్జెట్ నుంచి కేటాయించినప్పటికీ గత అక్టోబర్ నాటికే 10,069 కోట్ల రూపాయలు ఖర్చయ్యాయి. ఉద్యోగులు ఉద్యోగుల పెరుగుదలతో పెన్షన్ వ్యయం దూసుకుపోతోందనైతే తెలుస్తుంది. ఉద్యోగ విరమణ గణనీయంగా పెరుగుదల ఆర్థిక వ్యవస్థపై భారం వేస్తుంది. 2023 సో, 2023లో ఒక్క 1,602 మంది ఉద్యోగులు రిటైర్ కాగా 2024లో ఈ సంఖ్య 7,995 అంటే 8,000కు చేరుకుంది. 2025, 26, 27 నెలల్లో రిటైర్ అయ్యే ఉద్యోగుల సంఖ్య వరుసగా 9,600, 9,700, 9,400 ఈ విధంగా పెరిగే అవకాశం ఉంది. ఈ పెరుగుదలతో రిటైర్మెంట్ బెనిఫిట్లకు సంబంధించి భవిష్యత్తులో మరింత ప్రణాళికాబద్ధమైన వ్యయ నిర్వహణ అవసరమవుతుంది. పెన్షనర్లకు పెరుగుతున్న బకాయిలు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పెన్షనర్లకు ప్రభుత్వం దాదాపుగా 2,000 కోట్ల బకాయిలను చెల్లించలేకపోయింది. ఈ బకాయిలు తీర్చడానికై భూములను తాకట్టు పెట్టి 10,000 కోట్లు రుణం తీసుకోవాల్సి వచ్చిందని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ నిర్ణయం ద్వారా తాత్కాలికంగా ఉపశమనాన్ని పొందినా కూడా దీర్ఘకాలికంగా ఈ సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు. ఉద్యోగ సంఘాల ఆందోళన. రిటైర్మెంట్ బెనిఫిట్లు చెల్లింపులు నిలిచిపోవడంతో ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం అయినటువంటి బట్టి విక్రమార్కను కలిసి సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని కోరారు. ప్రభుత్వ వాదన ప్రకారం ప్రతి నెల మొదటి తేదీకే జీతాలు చెల్లిస్తున్నామని చెప్తున్నప్పటికీ వాస్తవానికి ఉద్యోగుల జీతాలు సకాలంలో అందలేదని వారైతే విమర్శించారు. పరిష్కారం కోసం వేడుకల కంటే స్థాయి చర్చలు అవసరమని అయితే చెప్తున్నారు. రాష్ట్రం ఎదురుచూస్తున్న ఆర్థిక సమస్యలకు దీర్ఘకాలికంగా పరిష్కారాన్ని కనుగొనడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. పెన్షన్ వ్యయాన్ని సమర్థవంతంగా నిర్వహించడానికి కొత్త మార్గాలను ఆవిష్కరించడంతో పాటు రాబోయే సంవత్సరాల్లో ఖర్చులను అదుపులో ఉంచేందుకు ప్రణాళికాబద్ధమైన చర్యలు చేపట్టాలి. ప్రభుత్వ ఆదాయ వనరులు పటిష్టతతో పాటుగా ఉద్యోగ విరమణ విధానాల్లో సంస్కరణలు చేయడం ఈ సంక్షోభానికి శాశ్వత పరిష్కారం మార్గం అవుతుందనైతే విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సో, ఈ విధంగా ఇక్కడ మనం చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఆహ్, పెన్షన్ బడ్జెటు ఇలా పెరిగింది. 2014, 15లో 4,210 కోట్ల రూపాయలు సరిపోయేది. అదే 2015, 16లో డబల్ అయింది దాదాపుగా. 8,217 కోట్లకు చేరుకుంది. ఇప్పుడు 2023, 24 సంవత్సరంలో అది మరి కాస్త పెరిగి 13,000 కోట్లకు పైగా అయితే చేరుకోవడం జరిగింది. ఇక 2024, 25 సంవత్సరంలో
11,641 కోట్లకైతే వెళ్ళనుంది. సో, ఈ విధంగా పెన్షన్ బడ్జెట్ అనేది పెరుగుదల ఈ విధంగా ఉంది. ఇక రిటైర్మెంట్ ఆహ్, ఇయర్లీ ఎంతమంది రిటైర్మెంట్ అవుతున్నారనేది ఇప్పుడు చూద్దాము. 2023లో 1,602 మంది రిటైర్మెంటు. 2024లో 8,000 మంది దగ్గర దగ్గరగా రిటైర్ అయ్యారు. 2025లో ఈ సంఖ్య 9,630కి చేరుకుంది. 2026లో 9,719 మందికి చేరుకోనుంది. 2027లో ఏకంగా 9,443 మంది రిటైర్మెంట్ అయితే కాబోతున్నారు. సో, గణాంకాలైతే ఈ విధంగా ఉన్నాయి. ఇక ఏపీ విషయానికొచ్చినట్లయితే ఉద్యోగుల జీతాలు, పెన్షన్ మరియు ఇతర బెనిఫిట్లు ఇక్కడ కూడా నిలిచిపోయాయండి. సో, రాష్ట్ర ఉద్యోగుల జీతాలు మరియు పెన్షన్లు ఇతర ప్రయోజనాలు రాష్ట్ర ఆర్థిక వనరుల మీద ప్రధానంగా పడుతున్నాయి. జీతాల భారం, ఆదాయం వృద్ధి మరియు ఫిట్మెంట్ నిష్పత్తులు ఎలా ప్రభావితం చేస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాము. సో, 2014 నాటి పరిస్థితి. 2014 నాటి రాష్ట్ర ఆదాయంలో జీతాల భారం 13% మేర ఉంది. ఆ సమయంలో ప్రభుత్వం ఆదాయం సరిపడా ఉండడంతో జీతాల బిల్లులు హ్యాండిల్ చేయడం సులభంగా సాగేది. 43% ఫిట్మెంట్ ప్రభావం. 43% ఫిట్మెంట్ ఇవ్వటం వల్ల జీతాల భారం 35% నుంచి 39%కి పెరిగింది. అయితే రాష్ట్ర ఆదాయంలో వృద్ధి ఉండడంతో ఇది మళ్ళీ 36%కి తగ్గింది. ఆదాయం వృద్ధి వల్ల ఈ ఖర్చును సులభంగా నిర్వహించగలిగారు. 2022లో 23% ఫిట్మెంట్ ప్రభావం. 2022లో కేవలం 23% ఫిట్మెంట్ ఇవ్వబడింది. డీఏలు, బకాయిలు ఇవ్వకపోయినా కూడా జీతాలు, పెన్షన్లకు రాష్ట్ర ఆదాయంలో 44% వరకు ఖర్చవుతోంది. గతంలో జీతాల భారం 39% ఉండగా ఇప్పుడు 45%కి దాటింది. ఆర్థిక పరిస్థితిపై ప్రభావం. రాష్ట్ర ఆదాయం జీడీపీ పెరుగుదల ఆధారంగా ఉంటుందనైతే గుర్తుంచుకోవాలి. గతంలో ఆదాయ వృద్ధి ఉన్నప్పుడు పెద్ద ఫిట్మెంట్లు కూడా సులభంగా నిర్వహించగలిగారు. అయితే ఇటీవల కాలంలో ఆదాయం పెరుగుదల సరిపడకపోవడం వల్ల బకాయిలు పెరగడం, ఖర్చుల అధికం అవటం అయితే జరుగుతోంది. మరి ఆదాయ వృద్ధి అనేది కీలకం. జీతాల ఫిట్మెంట్ నిర్ణయాలు రాష్ట్ర ఆదాయ వృద్ధికి అనుగుణంగా ఉండాలి. జీడీపీ పెరుగుదల ద్వారా రాష్ట్ర ఆదాయ వృద్ధి సాధ్యమవుతుంది. ప్రస్తుత సమస్యలు ఫిట్మెంట్లు తగ్గించడం మరియు బకాయిలు నిలిపివేయడం ద్వారా ఖర్చులను తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇది ఉద్యోగుల సంక్షేమంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. రాజకీయాలు మరియు ప్రజా అవగాహన. రాజకీయ నాయకులు, మీడియా, సోషల్ మీడియా ఇలా వివిధ వర్గాలు జీతాల ఖర్చులపై ప్రశ్నలు వేస్తుంటాయి. అయితే నిజమైన సమస్య ఆదాయం పెరుగుదల లోపం అయితే గ్రహించాలి. అవగాహన కల్పన అవసరం. ఉద్యోగులు మరియు ప్రజలు రాష్ట్ర ఆదాయ వృద్ధి, జీడీపీ వృద్ధి వంటి అంశాలపై అవగాహన పెంచుకోవాలి. ప్రభుత్వ వ్యయాలు మాత్రమే కాకుండా ఆదాయం పెంచే చర్యలపై దృష్టి పెట్టడం అవసరము. సంక్షిప్తంగా 43% ఫిట్మెంట్ అయినప్పటికీ ఆదాయం వృద్ధితో తేలికగా నిర్వహించగలిగారు. 23% ఫిట్మెంట్‌కు పర్యవసానంగా రాష్ట్ర ఆదాయం సరిపడక జీతాల భారం పెరిగింది. భవిష్యత్తులో జీతాలు, పెన్షన్ల నిర్వహణ ఆదాయ వృద్ధిపై మాత్రమే ఆధారపడి ఉంటుంది. ఇకపోతే ప్రభుత్వం జీడీపీ వృద్ధి, ఆర్థిక మౌలిక వనరుల అభివృద్ధి మరియు ఉద్యోగ ఆర్థిక భద్రతపై దృష్టి పెట్టాలి. ఉద్యోగుల సంక్షేమం మరియు రాష్ట్ర ఆర్థిక స్థిరత్వం సమతుల్యంగా కొనసాగడం అనేది అన్ని వర్గాల కళాయత్నంతోనే సాధ్యమవుతుందనైతే